ఈరోజు గౌరవనీయులు మరి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి కాలువను సందర్శించడం సంతోషమే. కానీ ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మరి నిన్ననే మొన్ననే అధికారులతో రివ్యూ పెట్టి మరి కెనాల్ వదలడానికి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత మరి ఇది మళ్ళా అతను అంత పెద్ద మనిషి మరి ఈ కాలువను సందర్శించి మరి ఏం సందేశం తెలుసుకోవడో మాకు అర్థమైతలేదు. ఈ కాలువ అనేది మరి ఆయన పీరియడ్ లో జరిగింది వాస్తవం. కానీ రోషయ్య గారి పీరియడ్ లో మరి 50 కోట్ల తోటి మరి 4L కాలువ వచ్చింది. మరి డిపిఆర్ తయారు చేసింది కావచ్చు, మొత్తం డిజైన్ తయారు చేసింది కావచ్చు మరి కాంగ్రెస్ గవర్నమెంటే. మరి 10 ఏళ్ల పాలనలో మరి ఈ బీఆర్ఎస్ పాలనలో ఈ టీఆర్ఎస్ పాలనలో మరి ఈయన మంత్రి కూడా అవకాశం వచ్చింది. 7 ఏళ్ల పాలనలో ఒక తట్ట మట్టి కూడా దీని దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం సందేశం ఇవ్వడానికి మరి వచ్చిండ అనేది మాకు కొద్దిగా ఆందోళన ఉన్నది. మరి ఈ కాలువ బంద్ చేయడానికి వచ్చిండా లేకపోతే దాన్ని నడిపేయడానికి వచ్చిండా అనేది మాకు ఆందోళన. ఎందుకంటే గత మా కాంట్రాక్టర్ మొత్తం తీసి ఇట్లా ఎర్తోరు తీసిపోతే మొత్తం కూడిపోయినాయండి. మొత్తం కూడిపోతే మొన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత డబ్బులతోటి మొత్తం మిషన్ పెట్టి ఇక్కడ నుండి 4L కాలువ మొత్తం తీయడం జరిగింది. మరి దానికి చూడడానికి వస్తే మాకు సంతోషం. కానీ ఇప్పుడు వచ్చి మరి నీళ్లు వదిలిన ఎమ్మెల్యే గారు అధికారంగా ఉన్న ఎమ్మెల్యే గారు నీళ్లు వదులుతారని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి సందర్శించడం ఇది ఒక మాకంటే ఒక అంత పెద్ద నాయకుడు మరి అది మాకు చెప్పడం కొద్దిగా సేమ్గా ఉంది. కానీ అది తప్పుడుగా ప్రచారంగా చేయొద్దని చెప్పి ఆయనకు మనవి చేస్తాం.